కురిసినటువంటి అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించిందని చెప్పడానికి నేనున్నటువంటి ప్రదేశం ఒక ఉదాహరణ అని చెప్పాలి. దాదాపు ఏదైతే ఉందో యాగిరిపల్లి మండలం ఏదర, సీతారాంపురం ఈ ప్రాంతాల్లో దాదాపు 2 దుక్కుల వర్షం అయితే వచ్చిందని చెప్పి దాదాపు 5 దుక్కుల వర్షం అయితే వచ్చిందని చెప్పి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా పొగాకు సాగు చేస్తారు. పొగాకు సాగుతో పాటు ఈ మామిడి పంట అయితే ఉంటుంది. మామిడి పంటతో పాటు మొక్కజొన్న ఉంటుంది. ఎక్కువ శాతం వచ్చేసి ఈ ప్రాంతం అంతా కూడా పొగాకు సాగు చేస్తారు. విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు కోసిన పంట అంతా ఈ రోజున నేలమట్టమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ మండి చూసినా సరే ఇదే పరిస్థితి అయితే నెలకొంది. అంతా మట్టిని పడిపోయింది. కనీసం ఈ బాగున్న పొగాకు అయితే పుట్టొచ్చి 30,000 కొనే పొగాకుని ఈ రోజున ఇలా నీటి మట్టం అయిపోయి నీళ్ళలో కలిసిపోయి మಣ್ಣంతా ఈ పందిరంతా పడిపోవడం వల్ల ఈ పరిస్థితి ఉంటే తడిసిపోయిన పొగాకు ఎవరు కొంటారు ఏంటనేది రైతులు అయితే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి దాదాపు ₹1,00,000 పెట్టుబడి పెట్టారని చెప్పి రైతు అయితే వాపోతున్నారు. అసలు ఈ రైతుకు సంబంధించి ఏంటి, అసలు పెట్టుబడి ఎంత పెట్టారు ఏంటి, ఇప్పుడున్నటువంటి పొగాకుని ఎవరు కొనుగోలు చేస్తారు ఏంటని తెలిసిన పని చేద్దాం. అమ్మ ఏంటమ్మా మీ పొగాకు సంబంధించి ఎంత పెట్టుబడి పెట్టారు ఏంటి, అసలు ఎప్పుడు ఎకరానికి ₹1,00,000 పైనగా అయిందండి. కౌలు వేసుకున్నాం. మరి మా పరిస్థితి అది ఇట్లా ఉంది. అసలు ఈ పందులు పడిపోయినాయి. నా నాకమాకంగా ఉంది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లే మాకు. తడిసిపోయిన పొగాకు పరిస్థితి కొంటాకు వస్తారా? రారండి. తడిసిపోయిన పొగాకు ఎవరు కొంటాకు రావట్లే. మామూలు పొగాకులే 20,000 18,000 అట్లా అడుగుతున్నారు. తడవనాయి తడిసినవి. మరి ఏ 10,000 అడుగుతారో అసలు ఎట్లా ఉంటాయో తెలియదు. ఇది ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు? ఇది పంట 2 ఎకరాల పైన ఉందండి మాది. ఎంత ఖర్చు అయింది మీకు? మాకు 4,00,000 అయింది. ఏదన్నా కోత కానీ పెట్టుబడి కానీ దుక్కు కానీ పొగాకు కొనటం, బద్దలు కొనటం కానీ గుంజలు కొనటం కానీ ఏమన్నా కానీ 4,00,000 అయిందండి. మరి ఇప్పుడు ఏంటి ఈ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తడిసిపోయింది కదా ఈ పరిస్థితి. ముంచేసాలు పట్టుకోవడం రైతులకి ఏమి లేదు. అంతే. మేము చేసేది ఏం లేదు. మీరు ఏమన్నా సప్లా చేస్తే చేయటం, లేకపోతే ఖాళీ. పొద్దున్నే ఉన్న ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు ఏమైనా వచ్చి మీ ఏ పంట పోయింది రాసుకెళ్ళటం కానీ వచ్చారా? ఎవళ్ళు రాలేదండి. పొద్దున్నే కానీ సాయంకాలం కానీ ఎవళ్ళు రాలా. మీరు రావటమే. ఓకే. మరి ఇప్పుడు ఇట్లా ఉన్న పొగాకు కనీసం పుట్టిగానే 5,000 కొనే పరిస్థితి ఉంటుందా? ఏమో ఎట్లా అడుగుతారండి. అసలు కొంటారో మరి కొనరో కూడా తెలియట్లా. ఆ పరిస్థితిలో ఉన్నాం. ఊరంతా ఇదే పరిస్థితి. మొత్తం నట్టమే. బందులు మొత్తం పడిపోయినాయి. మామిడికాయ రాలిపోయినాయి. మరి ఈ ఇంటికాడ గిడ్డోములు మొత్తం నొల్లి గీదలు మేపేవి కూడా. ఎంత అంటే 8 దుక్కులు వాళ్ళు ఉన్నాయి. మొత్తం ఎక్కడ చూసినా పోమండలు కూడా ఎక్కేసినాయి. పందిర్లు పడిపోయినాయి. ఇప్పుడు మామిడి చెట్లు పడినాయి. ఆడ మొత్తం నట్టమే. ఇది ఏం కొంటారండి? 5,000 కొంటారు. తడితే 5,000, లేకపోతే 25,000 20,000 అట్ట ఉంటుంది. లక్ష అయింది ఖర్చు. పందిరెక్కాడికి ఖర్చులు అంటే 6 పుట్లు 6,500 30,000 ఖర్చు చాలవు. ₹1,00,000 పెట్టుబడి అయింది. దాని కోతే 40,000 అండి. ఎకరానికి కోతే 40,000. అవి 5,000కి తక్కువ. 5,000కి కూడా కొనరు తడితే. మరి ఏం చేసాము మేము? డొల్లి పందిళ్ళని డొల్లి ఇట్ట పోతే మీకే పడతాయి. మొత్తం డొల్లే ఉన్నాయి. పంటకంటే ప్యాంట చెట్లు పొగా పందిళ్ళు అన్నీ కొట్టుకుపోయినాయి. ఆ నరేంద్ర ఎవడు భరించాలి? ఎంత నష్టం? 2 కోట్లు నష్టం ఉంటుంది కొత్త ఎరలో. ఎవడు బాధ్యత? అసలు ఎవడు కొనడు. దాన్ని తడి కిందకి కాలు కింద తొక్కాలి. 40,000 ₹1,00,000 అయితే పెట్టుబడి పండే. మాకు పందిరెక్కాడికి పడిపోయింది. అవి ఎవడు కొనడు. ఆ 3,000 4,000 అడుగుతారు. మళ్ళీ మన నట్టవేగా రైతుకి. పండించిన ఓటుకాడికి వచ్చింది. అది పోయింది. మామిడి చెట్లు పడిపోయింది. కాయలు రాలిని. కోత కొయ్యలే. ఇంకా ఏమో పావలావంతు కూడా కొయ్యలే. 30 వంతు ఉన్నాయి. అయ్యేం చేస్తాయి? రాలిపోయాక ఏం చేస్తాయి? పడిపోయినాయి. అక్కడక్కడ రాళ్ళు కూడా పడినాయి. రాళ్ళు కూడా పడినాయి. పెద్దవానండి ఈడకి వచ్చింది ఈ వాగు. ఈ రోడ్డే ఈడకి వచ్చింది. కూర్చో బాగా రాజను. మామిడి చెట్లు పడిపోయినాయి. అవి మళ్ళీ పడిపోయినాయి. అంటే పెంచుకోవాలంటే మరి 20 సంవత్సరాలు పడతాయి. మళ్ళీ ఈ నష్టం. మరి ఒకరు 50,000 60,000 పెట్టుబడి ముందు కోటే పెట్టుబడి అయింది. ₹1,00,000 అయింది పెట్టుబడి. మొత్తం పోగైతే ఇక అసలు నష్టం. ఇక అసలు బరికి రాకుండా పోయినాయి. అందులో ఇప్పుడు మేము చెప్పే అవసరం కూడా మీకు లేదు. మరి అవి కొట్టుకు పట్టాలతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయారు. మా ఎల్లుడు అయితే కారణంలో ఇద్దరు ఖచ్చితంగా కొట్టుకెళ్ళారు నిన్న. అట్లా మొత్తం మామిడి చెట్లు కూడా చాలా పడిపోయి కొనరే అసలు వాళ్ళు. దాన్ని వండయే సరిగ్గా కొనలేదు. ఏదైనా కొన్నా కానీ మళ్ళీ అంతా దొరకటం ఇవన్నీ నాశనం అయిపోయింది బాగా. ఒక 300 ఎకరం వేస్తారు ఇక్కడ.
300 ఎకరం 300 ఎకరంలో ఒక 100 ఎకరం దిగింది. 200 ఎకరం ఉంది. 200 ఎకరం ఉంటుంది. అంటే కోసేది ఉంది ఇంకొద్దిగా. అవి కోసే తోటలు అయితే అట్టే చచ్చినాయి. మరి చస్తాయో ఉంటాయో వానకి. ఈ మాత్రం పోయినాయి. పందులు మాత్రం పడినాయి. రాలేదు ఇంకా ఆమె రాలా వస్తుంది. మన మండలం ఆమె చూస్తానికి వస్తుందామా. ఇదివరకే ఊడుపులప్పుడు వచ్చింది, చాంచార్లు వచ్చింది, మమ్మల్ని కారులో తీసుకెళ్ళింది, ఆ పొలాలు చూపించాం వచ్చింది. కానీ ఆ వరి పొలాలు అప్పుడు వచ్చింది ఆమె. పంటలు పోయినాయండి. మామిడి పోయింది. ఆ రెండు భారీ నష్టంలో ఉంది. మామిడి పెట్టుబడి పెట్టారు కానీ చాలా పెట్టుబడి పెట్టారు. ఉన్న 4 కాయలు కూడా ఈ గాలికి భారీ నష్టం జరిగిపోయింది. పెట్టుబడులు కూడా ఏమి వచ్చే అవకాశం లేదు. మామిడి చెట్లు పడిపోయినాయి. పొగాకు కూడా భారీ నష్టంలో ఉంది. 300 ఎకరాలు వేసారు కానీ ఒక 100 ఎకరం నష్టంలో ఉంటుంది. అది కూడా భారీ నష్టంలో. చాలా వరకు కాపాడుకుందామని చేసిన గాలికి ఏ పట్ట ఆగలేదు, ఏమి ఆగలేదు. ఆ వాతావరణానికి వానకి 4 దిక్కులు వాన కురిసింది కదా, ఆ పాతిన గుంజలు కూడా నానిపోయి పడిపోయినాయి పందిరులన్నీ. అది భారీ నష్టం. తడిసిపోయిన దానికి చేసేది ఏమి లేదు. ఉన్నారు వస్తారు కానీ కమిషనర్ మేరగాళ్ళు అందరూ ఏమి ఉండదు. 100 తక్కువ 20,000 15,000 అమ్మేది వరకు అమ్ముతుంది. ఇప్పుడు మరి 4,000 5,000 కూడా అడిగే అవకాశం లేదు. తడిసిన పొగాకు వద్దంటారు. మామిడిగా భారీ నష్టంలోనే ఉంది ప్రజెంట్. రేట్లు బాగా ఫస్ట్లో ఏదో చూపించారు కానీ అవకాశంగా ఏదో కళ్ళనీరు తీరటకు అవకాశం లేదు. రైతులు బాగా భారీ నష్టంలో పడిపోయారు. మామిడికాయలు పోయినాయి, పొగాకు పోయింది. ఉండే ఈ 2 పంటల మీద రైతులు ఎక్కువ ఆధారపడతారు. ఈ గ్రామం ఆ 2 పంటలు అవకాశం లేదు. ఆ రెండు పంటలు నష్టపోయారు. భారీ నష్టంలో ఉన్నారు.